బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, బాలురు యౌవనులు, కన్యకలు, వృద్ధులు, రాజులు, అధిపతులు, భక్తులు, సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. యేసు నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య కొనుకరు, నిద్రపోరు. ఆ దేవుడు ఎప్పుడూ మెలకుగా ఉండి మన జీవితాల్లో కూడా మెలకుగా ఉండడాన్ని బట్టి మన జీవితంలో మనతో పాటు మన సంతానాన్ని భూమి మీద నుండి రేణు పూలు వలె విస్తరింపజేసేదను అనే వాగ్దానం దేవుడు మన జీవితాల్లో ఇస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనగా, లేకపోతే తెలుసుకున్న దాన్ని విస్మయించి మర్చిపోయి ఉంటే, ఆత్మీయంగా బలపడాలి, తెలుసుకొని ఆత్మీయంగా బలపడి రక్షణ పొందాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యని బహుబలంగా ప్రోత్సహిస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు సిస్టర్ కౌశల్యమ్మ గారు, నవాబ్పేట్, నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారి ఆరోగ్యం కొరకే, వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు అమ్మగారికి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి, అదేవిధంగా అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ఈ రక్షణ సువార్త వింటురు రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం, నీ సంతానమును భూమి మీద నుండి రేణుల వలె విస్తరింపజేసేదను. దేవుడు ఈ వాగ్దానం వీరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఈ దేవుడు వీరందరికీ ఇస్తున్న ఆజ్ఞ, మెలకుగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మన జీవితాల్లో మనమందరం మెలకుగా ఉండాలి. సాతానుడు తీసుకొచ్చే ప్రతి ఆయుధాన్ని వర్ధిల్లకుండా చెయ్యాలి అని అంటే మనం క్రీస్తు యందు మెలకుగా ఉండడాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో మనతో పాటు మన కుటుంబాన్ని కూడా విస్తరింపజేసి దీవించునుగాక. ఈ ఆజ్ఞ మనమందరం పాటించి ఈ వాగ్దానం ఈ కుటుంబంలో నెరవేరి ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి వింటున్న రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో, మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరి దీవించి ఆశీర్వదింపబడునుగాక. ఆమెన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనలను దీవించునుగాక. సామెతల గ్రంథం యొక్క ధ్యానాల యొక్క ముగింపులో మనం ఉన్నాం. ఈ ధ్యానాల ముగింపులో మనము వీటినన్నిటినీ సరైన రీతిగా సింహావలోకనం చేసుకుంటూ ఉండాలి. ప్రభువారు ఈ జ్ఞాని అయిన సొలొమోను రాజు ద్వారా మనతో ఏమి మాట్లాడుతూ వస్తున్నారో వాటిని మన హృదయాల్లోనికి స్వీకరించి లోకంలో గొప్ప మార్పును కనబర్చాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. లోకంలోని పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో, ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తారో అర్థం కాని స్థితిలో ఉన్నాం. సాతానుడు ఆ రీతిగా మనుషులను పట్టుకొని పీడిస్తున్నాడు. ఇది సాతానీయ కుయుక్తని మనుషులు గ్రహించాలి.
దేవుని వాక్యానికి లోబడాలి. వ్యక్తిగతంగా మనుషులను పట్టి పీడిస్తున్నాడు, కుటుంబ పరంగా మనుషులను పట్టి పీడిస్తున్నాడు, సంఘ వ్యవస్థను సాతానుడు పాడు చేస్తున్నాడు. సంఘము ఆయన శరీరం, ఆయన శరీరమైన సంఘంలో ఐక్యత ఉండాలి, ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఆయన శరీరమైన సంఘంలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత లేకుండా చేస్తూ ఉన్నాడు. స్వార్థం కొరకు మనుషులు ఎక్కడికెక్కడికో పరుగులెడుతున్నారు. పరిశుద్ధ దేవుని యొక్క వాక్య సత్యాలు ఈనాడు సాతానుడు మానవుడు ఖాతరు చేయకుండా చేస్తున్నాడు. సాతాను యొక్క కుయుక్తిని విశ్వాసులైన మనము గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అమ్మా, పాప, బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీలో కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు అని తెలుసు, మరికొంతమంది ఆరోగ్యాలు బాగుగా లేక ఉండవచ్చు, ఇంట్లోనే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ఆరోగ్యాల కొరకు, మీ క్షేమం కొరకు యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలు కూడా మేము కోరుకుంటున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథం 27వ అధ్యాయ ధ్యానాలు ప్రారంభించాలి. 27వ అధ్యాయ ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. నాయన, సామెతల గ్రంథ ధ్యానాల్లో ఎంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినం సామెతల గ్రంథం 27వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభువా, ఈ అధ్యాయంలోని సత్యాలను మీరు మాకు బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మీ వాక్యానికి లోబడే కృపా మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. మా హృదయాలు మీ వైపు లేకున్నట్లు సాతానుడు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. సాతానిక కుయుక్తిని విశ్వాసులు గ్రహించి మీ మాటపై లగ్నం చేసే కృపానుభవం దయచేయండి. ప్రభువా, మాతో మాట్లాడండి. మీ వాక్యానికి లోబడే కృప దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి. అనాథులైన బిడ్డలను ఆదరించండి. విధవరాండ్రైన మా ప్రియ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. ప్రభువా, సంఘంలో శాంతి సమాధానం, కుటుంబంలో శాంతి సమాధానం, వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రభువా, మీ కృపకు మమ్మలను అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. రేపటి దినమును గూర్చి అతిశయపడకుమో, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవుడు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ ఉపాధ్యాయులు కానీ, నీ లెక్చరర్స్ కానీ ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే లేక పని చెప్తే దానిని వాయిదా వేయవద్దు. బాబు, ఈ పని చేసుకునిరా అని తల్లి చెబుతుంది అనుకోండి, తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయవద్దు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ థీఫ్ ఆఫ్ టైం. అంటే వాయిదా వేయడం అనేది సమయం యొక్క దొంగలాడిది. ఈనాడు ఈ సమయం పోతే మరలా ఇంకొక సమయం మన యొక్క జీవితంలో రాదు. ఎందుచేతనగా మనము చెడు దినాలలో జీవిస్తున్నాం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను.
దినములు చెడవి, యాజ్ ద డేస్ ఆర్ ఈవిల్. దినములు చెడవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నాన్. కాబట్టి సమయము మన కొరకు అది వేచి ఉండదు, సమయము గతిస్తూ ఉంది. అందులో మనము దుర్దినాలలో జీవిస్తున్నాం, అంచె దినాలలో జీవిస్తున్నాం, అపాయకరమైన దినాలలో జీవిస్తున్నాం. ఏది ఎప్పుడు ఏ రీతిగా జరుగుతుందో మనకు తెలియదు. అరే ఇప్పుడే చూశాను, ఏమైంది అని అంటూ ఉంటారు. అవును ప్రియులరా, రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు. ఏ దినము కీడు ఆనాటికి చాలును. అందుకునే ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభువారి యొక్క కొండ మీద చేసిన ప్రసంగం మనందరికీ తెలుసు. 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలగరు. ప్రియులరా, భూమి మీద అవసరాల కొరకు డబ్బును మీరు కూర్చుకొనవద్దు అని ప్రభు చెప్పడం లేదు. మన యొక్క మనసంతా ధన సంపాదన మీదే లగ్నం చేయకూడదు. ఈ ధన సంపాదన మీద లగ్నం చేసినప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. న్యాయమైన రీతిగా ధనాన్ని సమకూర్చుకొని అది ఆదాయం చేసుకుంటే భవిష్యత్తులో నీకు పనికొస్తుందని, నీ బిడ్డలకు పనికొస్తుందని అనుకోవచ్చు. కానీ ప్రభువు చెప్పేది ఏమిటి అనగా, రేపటిని గూర్చి అతిశయ పడవద్దు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎందుకు ధనమును కూర్చుకునవద్దు ఈ లోకంలో అని ప్రభువారు చెప్పారు అనగా, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. కాబట్టి ఎంతసేపు ఆ ధనాన్ని సంపాదించుకోవాలన్న తాపత్రయం అది సాతానీయ తాపత్రయం. కాబట్టి భూమి మీద ధనాన్ని అన్యాయముగా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నా ప్రియ బిడ్డలారా, సాతానుడు మన జీవితంలోని ప్రతి క్షణాన్ని వాచ్ చేస్తున్నాడు. మనకంటే మన పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగిన వాడు సాతానుడు. నా మాట వినాలి. ఎటువంటి శ్రద్ధ? అది సాతానీయమైన శ్రద్ధ, అది దుష్టమైన శ్రద్ధ. ఎందుకు శ్రద్ధ వహించుతున్నాడు అనగా, మనలను మంచితనంలోంచి పడగొట్టాలి అనే ఉద్దేశంతో అతడు మనలను వాచ్ చేస్తూ ఉన్నాడు. సాతానిక కుయుక్తిని ప్రియ విశ్వాసులు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త ఈ రీతిగా వ్రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠిన పరచుకొనకూడని వెనుక చెప్పన్న ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. కాబట్టి ఆయన మాట వింటున్నారు. ఈ క్షణంలో మాట వింటున్నారు. బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా మానవుడు ఒక సాధనాన్ని వాడుకుంటున్నాడు. కానీ మీరు వినేది దేవుని యొక్క మాటని గ్రహించాలి, మనుషుని యొక్క మాట కాదు. నేడు మీరు ఆ ప్రభు యొక్క మాట వింటూ ఉన్నట్లయితే ఈ మాటను అశ్రద్ధ చేయవద్దు.
ఈ మాటలోని సత్యాన్ని మీరు వాయిదా వేయవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారి సందర్భంలో కొరింథీ సంఘానికి ఈ రీతిగా వ్రాస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెబుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ ప్లీడింగ్, ఈ బ్రతిమాలుట మనం అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి వల్లే ఆ ప్రియ ప్రభు మనను ఆదరించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అనుకూల సమయం, మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అనుకూల సమయమందు ఆ ప్రియ ప్రభు నీ మొర ఆలకించి నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మీ హృదయంతరంగానికి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆయన పిలిచే పిలుపును మీరు అంగీకరించారా? అది ఉన్నతమైన పిలుపు, అది పరిశుద్ధమైన పిలుపు, అది పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపుతో ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపును గ్రహించి ఈ రాత్రి ఇంకా మారు మనసు పొందని వారు, యేసు ప్రభువాని హృదయంతరంగంలో ఇంకా కలిగి ఉండకుండా జీవిస్తున్నవారు ఆ ప్రియ ప్రభువును ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. విరిగి నలిగిన హృదయంతో, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించునైనా, నా హృదయంతరంగంలోనికి మీరు వచ్చి నివసించునైనా అని మీరు అడిగినట్లయితే ఆ ప్రియ ప్రభు మీ హృదయంతరంగంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. మానవుడు సాధారణంగా ఇంకొక రేపు కొరకు లేక తను కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రియులరా, పౌలు గారు ఫెలిక్స్తో మాట్లాడుతూ వచ్చారు. మనకు ఆ సందర్భం తెలుసునండి. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయంలో చూసినట్లయితే పౌలు గారు ఫెలిక్స్తో మాట్లాడుతూ వచ్చారు. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిక్కులా భయపడి, ఇప్పటికీ వెళ్ళము, నాకు సమయమైనా నిన్ను పిలువనంపించునని చెప్పాను. విన్నారు కదా, ఫేలిక్స్ వాక్యాన్ని విన్నాడు. వాక్యంలోని సత్యాన్ని గ్రహించి ఉండి ఉంటాడు, కానీ పోస్ట్ పోన్ చేశాడు. ఆ యేసు ప్రభువారిని తన హృదయంలోనికి ఆహ్వానించి ఉండి ఉంటే ఆ అధికారి రక్షింపబడి ఉండేవాడు. కానీ ప్రియులరా, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ థీఫ్ ఆఫ్ టైం. పోస్ట్ పోన్మెంట్ ఈజ్ థీఫ్ ఆఫ్ టైం. సమయం ఉండగానే మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు వారిని మన హృదయంతరంగంలోనికి ఆహ్వానించాలి. ఎందుకంటే మరుక్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అనేక పర్యాయాలు నేను ఈ విషయాలు చెప్తూ వస్తున్నాను. ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రియులరా. మోషే భక్తుడు ఫరోతో మాట్లాడుతూ వచ్చాడు. ఫరో తిరస్కరిస్తూ వచ్చాడు. తదుపరి మోషే దేవుని యొక్క సహాయం ద్వారా అతని మీదకి ఎన్నో ఉగ్రతలు రప్పించినప్పుడు కూడా ప్రతి ఉగ్రతలో కూడా ఆ యొక్క ఫరో రాజు వాయిదా వేస్తూ వచ్చాడు. మరలా అతని యొక్క జీవితంలో అటువంటి వాయిదా రాకముందే తన యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి అతడు పోగొట్టుకున్నాడు. ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఈ రాత్రి
నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించాలి. రేపటిని గూర్చి అతిశయపడవద్దు. ఏ దినమున ఏది సంభవించునో మనకు తెలియదని గ్రహించి ఈ రాత్రి యేసు ప్రభువాన్ని మీ హృదయాల్లోనికి ఆహ్వానించమని 2 చేతులు జోడించి బ్రతుములాడుతూ మనవి చేస్తున్నాను. నా తెలుగు బిడ్డల్లో ఎవరూ కూడా నిత్య నాశనానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్తున్నాననే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. 2వ వచనం. ఇదే విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ రీతిగా వ్రాశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా ఉంది. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనకు మనముగా పోల్గోకూడదు. మనలో ఉన్న ఏ మంచితనమైనా ఏ గొప్పతనమైనా ఇతరులు గ్రహించి మన గురించి ఏదైనా మంచి మాటలు మాట్లాడాలి కానీ మనకు మనమే పోడుకుంటే గొప్ప చేసుకుంటే ఏం ప్రయోజనం అండి. గొల్లియాతు అనే జైంట్ ఉండేవాడు, ఆజానుబాహుడు. గొల్లియాతుని గురించి వచ్చే పాఠంలో నేను చదువుతాను. అంత గొప్ప గొల్లియాతు ఏమేమో మాటలు చెప్పాడు, తన్ను తాను పొగుడుకున్నాడు. ఇశ్రాయేల్లో ఎవరైనా నా మీదకు వస్తారా, నన్ను జయిస్తారా అని అతడు ప్రగల్భాలు పలికాడు. ఒక చిన్న అబ్బాయితో, ఒక సుందరుడైన అబ్బాయితో అతడు చంపబడ్డాడు. అబ్బాయి పేరు దావీదు. నేను ముగిస్తున్నాను. రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు. ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడుదగును. కాబట్టి మనం ఇతరుల పొగడ్తల మీద ఆధారపడకుండా మన సొంత శక్తి మీద, ఆ ప్రభు మీద ఆధారపడి జీవించినట్లుగా తీర్మానం చేసుకునే వాళ్ళని మనం చేస్తూ ముగిస్తున్నాను. ముగింపులో ఒక చిన్న మాట ఏమిటనగా, ఈ కార్యక్రమాలు ఇంతవరకు సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇంకా నిర్విఘ్నంగా సాగాలి అంటే ఒక ప్రోగ్రాముకు స్పాన్సర్ చేయండి, సహాయం చేసి ఇది కొనసాగేటట్లుగా మీరు చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ నవ్వుకుంటూ ప్రైజ్ లార్డ్ చెప్పకండి అని అనుకోవచ్చు. ఎగ్జామ్స్ కదా, టెన్షన్, ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని భయం అంతా ఎగ్జామ్స్ టైంలో ఉంటుంది. భక్తి రసాలు కారిపోతూ ఉంటాయి, కానీ మీరు భయపడకండి. ఏ భక్తి అయితే, ఏ దైవ భక్తి, ఏ భయం అయితే ఎగ్జామ్స్ టైంలో ఉంటుందో అది మీరు బ్రతుకున్నంత వరకు మీరు ఆ భయం కలిగి ఉండండి. మీ జీవితంలో ఈ సబ్జెక్ట్స్లోనే కాదు, జీవితం అనే ఎగ్జామ్లో కూడా దేవుడు మిమ్మల్ని పాస్ చేయిస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ మాసంలో యేసు అనుచరులుగా మీ కొరకు ప్రత్యేకంగా అన్నయ్య గారు, మేము మా యేసు అనుచరుల కుటుంబం అంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. అతి ముఖ్యంగా ప్రతి శనివారం మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు రోజంతా మీ అందరి కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తాం. మీ హాల్ టికెట్స్ యేసు అనుచరుల కార్యాలయానికి పంపించండి. మీ హాల్ టికెట్స్ పేరున మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు మీకు మంచి ర్యాంక్, మంచి మార్క్స్లు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, బిడ్డలు నాయన మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి, కావాల్సిన జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. ఎందుకనగా ప్రభువా, నీ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, యాకోబు పత్రికలో మీరు అన్నారు, ఎవరికైనా జ్ఞానము కొలుదో అయితే ప్రభువా అడుగుడి అన్నారు. ప్రభువా, బిడ్డల పక్షాన నాయన మేము అడుగుతున్నాం. ప్రభువా, వారి జ్ఞాపక శక్తిని దయచేయండి, వారికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వీటన్నిటికంటే ప్రభువా, వారికి ఉన్న భయము, వారికి ఉన్న ఆందోళన తీసివేసేయమని అడుగుతున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానము, భయపడకము, నేను నువ్వు తోడై ఉండదు, నువ్వు భయపడకము, దిగులు చెందకము, నేను నా కుడి హస్తము చేత నిన్ను లేవనెత్తదు అన్నారు. ప్రభువా, నాయన భయము తీసివేసి
దిగులు తీసివేసి కలవరము తీసివేసి ప్రభువా ధైర్యాన్ని ప్రసాదించండి. యేసునాథుడు నా చెంతుండగా నాకు భయమేలా అనే రీతిగా బిడ్డలకి ధైర్యం దయచేయండి. దీంతో పాటు ఆరోగ్యాన్ని భద్రపరచండి ప్రభువా. నాయన వారికి సరైన రీతిగా ప్రిపేర్ అయ్యే కృపను మీరు దయచేయమని అడుగుతూ, నాయన వారు ఎగ్జామ్ రాసే ముందు ప్రార్థించి ముగించిన తర్వాత ప్రార్థించే కృపను మీరు దయచేయమని, మంచి మార్కులతో మంచి ర్యాంక్స్ తో బిడ్డలు పాస్ అవును గాక ఆమేన్. ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి, వీలైతే ప్రతిరోజు ఏకీభవించండి. ఈ ప్రార్థనలో ద్వారా అద్భుతాలు కాదు, ఈ ప్రార్థనల ద్వారా మీ ప్రార్థన బలపరుస్తుంది. మీ ప్రార్థనని బలపరిచే విధంగా ఉండడాన్ని బట్టి దేవుడు మీ జీవితాన్ని ఆత్మీయంగా బలపరుస్తారు. కాబట్టి పెన్నులలో, ఎగ్జామ్స్ కిట్లలో ఏ దాంట్లో శక్తి లేదు. కేవలం జీవం కలిగిన దేవుడు యందు విశ్వాసంతో చేసిన ప్రార్థనలో ఆయన యందే ఆ శక్తి ఉంది. కాబట్టి అన్నయ్య గారు ప్రార్థించినట్టుగా అడగండి. జ్ఞానము గుప్తమైంది యేసులోనే అనేది మీరు తెలుసుకోండి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ మాసంలో దేవుడు యేసు అనుచరులుగా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. అదేవిధంగా దేవుడు మీకు ఇస్తున్న ఆజ్ఞ, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ మాసంలో దేవుడు మీ జీవితాలు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. మీరు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం దేవుడు అనుగ్రహించునుగాక. పెన్నుపై ఆధారపడకండి, ఎగ్జామ్ కిట్లపై ఆధారపడకండి. మీ చదువు, మీ కష్టము, అతి ముఖ్యంగా దేవుడిపై మీరు ఆధారపడండి. దేవుడి ఎగ్జామ్స్ అన్నింటిలో మంచి మార్క్స్తో దేవుడు మిమ్మల్ని పాస్ చేయునుగాక. మరొకసారి మీ ప్రియతమన్న జోషన్ గారి తరఫు నుంచి మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులం, అన్నయ్యలైనా అవ్వచ్చు, తమ్ముళ్ళైనా అవ్వచ్చు, మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ మీ హాల్ టికెట్స్ మాకు పంపండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. రిజల్ట్స్ మంచిగా వచ్చాక మర్చిపోకండి, ఏ విధంగా ఉన్న రిజల్ట్ మీ కొరకు ప్రార్థించే మీ తోబుట్టులుగా ఉన్న అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు. యేసు అనుచరులనే కుటుంబం, ప్రియతమన్న జోషన్ గారు స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.